గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. 1717 ఫరూఖ్సియార్ ఫర్మానా. ఇది భారతదేశ చరిత్రలోనే కాదు, ఈస్ట్ ఇండియా చరిత్రలో కూడా చాలా ముఖ్యమైన ఫర్మానా. ఎందుకంటే ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ, ఒక వ్యాపార సంస్థగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీని రాజకీయ శక్తిగా ఎదగడానికి కారణమైంది. అయితే దీనికి ఒకసారి నేపథ్యం చూద్దాం. జాన్ సుర్మాన్ నేతృత్వంలోని రాయబార బృందం అనేది ఫరూఖ్సియార్ దర్బార్కు చేరుకుంది. ఇందులోనే హామిల్టన్ అనే డాక్టర్ కూడా ఉన్నాడు. అప్పటికే ఫరూఖ్సియార్కి ఒక నయం కానీ జబ్బు అనేది ఉంది. దాన్ని ఈ హామిల్టన్ నయం చేస్తాడు. దీనికి కృతజ్ఞతగానే 1717లో ఒక ఫరూఖ్సియార్ రాయల్ ఫర్మానా అనేది జారీ చేస్తాడు. ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనేక రాయితీలు అనేటివి కల్పించబడతాయి. ఒకసారి ఈ రాయితీలు ఏంటో చూద్దాం. కేవలం 3000 చెల్లిస్తే చాలు, బెంగాల్లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, ఎలాంటి పన్ను లేకుండా. అలాగే దస్తక్ అంటే పాస్ అన్నమాట. ఈ పాస్ ఉంటే ట్యాక్స్ అనేది వేయరు ఏ అధికారి కానీ. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో తయారయ్యే వస్తువులకు ఈ దస్తక్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారే జారీ చేసుకోవచ్చు అని ఫర్మానా చెప్తుంది. అలాగే సూరత్లో 10,000 చెల్లించి ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ హైదరాబాద్కి 1632లో ఒక గోల్డెన్ ఫర్మానా అనేది అబ్దుల్లా కుతుబ్ షా ఇతడు జారీ చేస్తాడు. ఆల్రెడీ ఏం చెప్తాడు, హైదరాబాద్లో ఈ ఉన్న రాయితీలు కొనసాగించబడతాయని ఫర్మానా చెప్తుంది. ఇంపార్టెంట్, ముంబైలో ఉన్న టంకశాలలో మీరు సొంతగా నాణాలు ముద్రించుకోవచ్చు. ఆ ముద్రించిన నాణాలను మొఘల్ సామ్రాజ్యం మొత్తం చెల్లుబాటు అవుతాయి అని చెప్తుంది. ఇది రాజకీయంగా సార్వభౌమాధికారాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కట్టబెట్టడం అన్నట్టే. ఓకే, మరి దీనివల్ల వచ్చిన నష్టాలేంటి ఒకసారి చూద్దాం. ఈ దస్తకుల దుర్వినియోగం వల్ల ఏమైందంటే బెంగాల్కి వచ్చే ఖజానా అనేది ఖాళీ అయిపోయింది. ఎలా? ఈ ఫర్మానాలో క్లియర్ కట్గా మెన్షన్ చేయలేదు ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తువులకు మాత్రమే దస్తకులు ఉపయోగించాలని. దీన్ని ఆసరాగా చేసుకుని అధికారులు, ఈస్ట్ ఇండియా కంపెనీలోని అధికారులు తమ సొంత వ్యాపారాల కోసం ఈ దస్తకులను యూజ్ చేసుకున్నారు. అధిక లాభాలను గడించిండు. ఓకే, దీంతో మనలాంటి సామాన్య వ్యాపారవేత్తలు, బెంగాల్లో వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు, భారతీయ వ్యాపారవేత్తలు నష్టపోయినారు. అలాగే మనకు బెంగాల్ నవాబులు ఉన్నారు కదా, ముర్షిద్ కులీ ఖాన్ నుండి సిరాజుద్దౌలా వరకు దీన్ని వ్యతిరేకించారు. ఇదే ఒక రకంగా 1757 ప్లాసీ యుద్ధానికి దారితీసింది. అలాగే నాణాలు ముద్రించుకొని అది మొఘల్ సామ్రాజ్యంలో చలామణి చేయడం అని అంటే ఇదేంటిది, వాళ్లకు సార్వభౌమాధికారం ఇచ్చినట్టే, రాజకీయంగా సార్వభౌమాధికారం అనేది కట్టబెట్టినట్టే. ఇది ఒక వ్యాపార సంస్థగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక రాజకీయ శక్తిగా మార్చిన ఫర్మానా. ఏంటి? 1717 ఫర్మానా. ఓకే, థ్యాంక్ యూ.